ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభా నాని అఫీషియల్. సో ఈరోజు ఈ బ్లాగ్ ఏంటంటే, నేను ప్రెజెంట్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను అనమాట. సో ఇక్కడ బోనాల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఈ వ్లాగ్ అంతా కూడా ఫెస్టివల్ గురించే ఉండబోతుంది అనమాట. సో నేను అటెండ్ అవ్వడం ఫస్ట్ టైం ఏం కాదు, 2-3 ఇయర్స్ నుంచి అత్తయ్య వాళ్ళు చేస్తూనే ఉన్నారు, మేము అటెండ్ అవుతూనే ఉన్నాం. బట్ ఈరోజు ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఆ స్పెషాలిటీ అనేది వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మేము రెడీ అవ్వాలన్నమాట. ఇంకా ఇంట్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం మేము, సో బోనాలు చేయడానికి. సో ఫస్ట్ మేము రెడీ అయినాక ఆ తర్వాత బోనాలు చేస్తాం. సో లెట్స్ గెట్ రెడీ విత్ మీ. సో ఆ రోజు చాలా లేట్ అయిపోయిందనమాట. అస్సలు రెడీ అవ్వడానికి అయితే పెద్దగా టైం లేకుండే. నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న శారీ అయితే కట్టుకోబోతున్నాను అనమాట. ఇదే శారీ కట్టుకున్నాను అక్కడ బోనాల్ ఫెస్టివల్కి. సో బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ ఉంటుందన్నమాట. లెట్స్ స్టైల్ దిస్. ఓకేనా, మంచిగా వస్తున్నానా? సో మొత్తానికి రెడీ అవ్వడం అయితే అయిపోయిందనమాట. ఇంట్లో బోనాలు చేసేటప్పుడు నేను వీడియో క్లిప్స్ తీసుకోలేదు, అందుకే బోనాలు అయిపోయిన తర్వాత వీడియో క్లిప్స్ అయితే తీసి పెడుతున్నాను. ఇందులో నేను ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, అదేంటంటే నేనే ఆ రోజు ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో నేనైతే బోనం ఎత్తుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ కోయిన్సిడెంట్ ఏంటి అంటే, ఆ శారీని నా పెళ్ళికి ముందు రోజు బోనాలు చేస్తారు కదా, ఆ రోజే నేను కట్టుకున్నాను అనమాట. మళ్ళీ నా పెళ్ళైన తర్వాత 1 ఇయర్లో నేను ఎప్పుడూ శారీ కట్టుకోలేదు. బట్ కోయిన్సిడెంటల్గా అసలు అనుకోకుండా అదే శారీ నేను మమ్మీని తీసుకురమ్మని చెప్పాను అనమాట కట్టుకుంటానని. ఎందుకంటే నాకు ముందు తెలీదు నేను బోనం ఎత్తుకుంటానా లేదా అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్కషన్ అయ్యి ఇంకా అక్కడ ఎవరు లేకపోయేసరికి నేను ఎత్తుకున్నాను అనమాట. బట్ వాట్ ఏ కోయిన్సిడెన్స్ కదా, నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ మూమెంట్లో. ఫస్ట్ అయితే నన్ను ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు ఎత్తుకోవాలంటే చాలా భయం వేసింది. ఎందుకంటే నేను లైఫ్లో ఎప్పుడు ఎత్తుకోలేదు, అదే ఫస్ట్ టైం అనమాట. అసలు నేను క్యారీ చేస్తానా లేదా అని చాలా భయపడ్డాను. బట్ బై గాడ్స్ గ్రేస్ నేనైతే లాస్ట్ వరకు చాలా నీట్గా క్యారీ చేసుకున్నాను అనమాట. అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ నుండి మా బోనాల్ ఫెస్టివల్ ఎలా జరిగిందో మీరే చూడండి.
వెయిట్ ఫెస్టివల్ అయితే అయిపోయింది కానీ నా వ్లాగ్ అయిపోలేదన్నమాట. ఆ రోజు ఫాదర్స్ డే కదా, సో మా డాడీకి అయితే కేక్ కట్ చేద్దామని అదే నైట్లో మేమైతే మాకు దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి కేక్ అయితే తీసుకుందాం అనుకున్నాం. కానీ మా లక్ ఏంటంటే ఆ రోజు ఫాదర్స్ డే కాబట్టి బేకరీలో ఉన్న అన్ని కేక్స్ అయిపోతున్నాయి అనమాట. సో మేము వెళ్ళగానే ఆ కేక్సే ఫ్రెష్గా వచ్చాయి. సో ఇంకా అదే కేక్ తీసుకున్నాం అనమాట మేము కూడా. సో నేను అనుకున్నది ఒకటైతే అక్కడ అయ్యింది ఒకటి అనమాట. ఇంకా నైట్ అయితే అంత కష్టపడి కేక్ తీసుకుని అయితే వెళ్ళాం కానీ నైట్ అయితే కట్ చేయించలేకపోయాం అనమాట. అంటే కొంచెం బిజీగా ఉండి కట్ చేయించలేదు. మార్నింగ్ నేను లేచే టైంకి మా డాడీ ఏమో డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా తెచ్చిన కేక్ని వేస్ట్ చేస్తామా అలా అని డాడీ వచ్చాక ఆఫ్టర్నూన్ అయితే కేక్ కట్ చేసామన్నమాట. సో ఇలా అవుతుందన్నమాట. నేను ఎప్పుడు ఎలాంటి ప్లాన్ చేసుకున్నా కూడా అవన్నీ రివర్సే అయిపోతాయి కొన్నిసార్లు, అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా. సో ఆ రోజైతే ఇంకా డాడీ రాగానే కేక్ కట్ చేయించామన్నమాట. నేను స్పార్కిల్ ఇవ్వమంటే బేకరీ అతను స్పార్కిల్ లేదని మ్యాజిక్ క్యాండిల్స్ ఇచ్చాడు. సో ఇక్కడ పిల్లల ఆనందం చూడండి, అవన్నీ ఊదుతుంటే అవి మళ్ళీ మళ్ళీ వెలుగుతుంటే వాళ్ళల్లో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. వాళ్ళని చూస్తుంటే చాలా ఆశ్చర్యపోతున్నారు, అవి మళ్ళీ మళ్ళీ వస్తుంటే చాలా కామెడీగా అనిపించింది. సో అలా కొంచెం హ్యాపీగా కేక్ అయితే కట్ చేయించుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ బిఫోర్ లివింగ్ దిస్ వీడియో ప్లీజ్ మేక్ అ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటివరకు మీలో ఎవరైనా నా ఛానల్ని, నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.